సరే సరే భాస్కర్ వచ్చే సమయమాయి ఇప్పుడు వస్తాడు. నేను వస్తానండి. ఇరికి వస్తాను. ఇరికి నా పోరని సొల్లే నేను ఉండమని చెప్తున్నానుగా. సరే మీ అమ్మాయిని చూడాలి. మీ అమ్మాయి ఎక్కడుంది? కురియాకోస్ సారెవరు? సమయం అంతదిరా మావనే. సారెవరో తెలుసా? నీకు పిల్లనివ్వడానికి వచ్చాడు. సార్ ఎవరు? సరే భాస్కరు. ర్యాకెట్లో చూస్తున్నారా? మీరు భలే కామెడీ, భయంకరమైన కామెడీ చేస్తున్నారు. డ్రెస్ మార్చుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరే నింగళకేం కావాలి? ఇవిడ బోన్విటా ఉండు, హార్లిక్స్ ఉండు, రాగి మాల్ట్ ఉండు, కాఫీ ఉండు, ఛాయ ఉండు. నింగళకేం కావాలి? మీరు ఏం తాగుతారు? అవన్నీ గెస్టులకి. వెనక్కి స్టెల్లాకి భాస్కర్కి ఛాయ మది. స్టెల్లా 4 ఛాయ. ఒక ఛాయ చక్కెర ఎక్కువ. లోపలికి రండి. దీన్ని కూడా తీసుకురండి, కొంచెం మిగిలింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. సార్ చెప్పండి, నేనేం చేయాలి? ఏమిటి సార్ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు? నేను తెలుగువాడినే సార్, హిందూని. ఏంటి సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇలా చూడండి, నేను పుట్టింది తిరుచి, పెరిగింది కొచ్చి. నాది కురియాకోస్ది పక్కపక్కిళ్ళే. 24 గంటలు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. కొంతకాలానికి మా నాన్నగారు పోయారు, తోడుగా మా అమ్మ పోయారు. నా కన్నతల్లి వెళ్ళిపోయిన తర్వాత నాకు తోడు నీడగా ఉన్నది కురియాకోస్ వాళ్ళ అమ్మగారే. ఆరోగ్యమాద ఏంటి అమ్మే? నేను క్రిస్మస్ చేసుకుంటాను, వాళ్ళు కృష్ణ జయంతి చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే అవన్ చర్చికి వరం, సంక్రాంతి మేము గుడికి వెళతాం. మా అమ్మ చనిపోయింది, మేము ఆర్ఫన్స్, అనాథలు. సరే మీ కూతురు ఎంత చదువుకుంది? MBBS చదివిద్దామని ఆశపడ్డాను, కానీ నిధి తక్కువ అయ్యింది. అందుకని ఇంటర్మీడియట్ తో చదువు ఆపేశాను. మీ అమ్మాయికి మ్యూజిక్ తెలుసా? అదేవిడమ్మా అలా అడిగావు? సరిగమ్మ పదనిసా, సరిదప్ప మగరిసా, వీటిని ముందు నుంచి పాడుతుంది, వెనక నుంచి పాడుతుంది. సరే మీ అమ్మాయి ఎలా ఉంటుంది? శ్రీదేవిలాగా, శ్రీప్రియలాగా, లేక శ్రీవిద్యలాగా ఉంటుందా? శ్రీకాంతలాగా ఉంటుంది. తను లక్షణంగా ఉంటుంది అని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా అవలక్షణంగా మాత్రం ఉండదు. మీ అమ్మాయికి వంట చేయడానికి ఏమిటమ్మా అలా అడిగావు? తను వంట చేస్తే అడిగి మరీ తింటాం. ఉప్పు చాలేదమ్మా, ఇంకాస్త ఉప్పు వెయ్యి అని అడుగుతాం. కారం చాలకపోతే ఇంకాస్త కారం వెయ్యమ్మా అని అడుగుతాం. ఆ విధంగా అడిగి మరీ తింటాం. సరే నిజంగా మీరు పేదవాళ్లే కదా? కాదు, కడు పేద. సరే నిన్న కుట్టి అనుపు. నేను చెబుతున్నాను కదా, మీ అమ్మాయిని పంపండి. సరే నేను నేరుగా కుట్టిని పంపేస్తే చూసేవాడు తప్పుగా అనుకుంటారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి పద్ధతిగా కుట్టిని పంపుతాను. కురియాకోస్ పెళ్లికి సమ్మతించారు, మీకు కూడా సమ్మతమనే అనుకుంటున్నాను. మీరు ఏం ఆశిస్తున్నారో ఎవరిని అడగాలో తెలియట్లేదు. మీరు ఎవరిని అడిగినా ఇక్కడ సమాధానం ఒకటే. ఒంటి మీద 6 మూరల చీర, తలలో 4 మూరల పువ్వులు, మెళ్ళో 2 మూరల పసుపుతాడు. అది చాలండి. అంతేకాదు, ఒక మూర రవికి కూడా కుట్టించి పంపుతాను. అందుకు నాకు స్తోమత ఉంది. నాకు ఆ స్తోమత మాత్రమే. ఖాళీ సిగరెట్ ప్యాకెట్ని ఇంటి మధ్యలో వేస్తున్నారు. ఏమిటిది? మీ సిగరెట్ ప్యాకెట్ వేరే కలర్లో ఉంది, ఈ సిగరెట్ ప్యాకెట్ వేరే కలర్లో ఉంది. మీరు 2 రకాలైన సిగరెట్ కాలుస్తారా? అది ఎవరి సిగరెట్ ప్యాకెట్ అన్నది మీకు తెలియాలి, అంతే కదా? అది నా సిగరెట్ ప్యాకెటే. ఒక రోజుకి 2 ప్యాకెట్లు సిగరెట్ మాత్రమే కాలుస్తా. పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి మాన్పించచ్చుగా. మీ గురించి కొన్ని వివరాలు నేను తెలుసుకోవచ్చా? అడగండి. మీరు ఇంజనీరే కదా? లేదంటే నెయ్వేలిలో జీప్ ఇవ్వరండి. జీప్ బయట ఉంది చూడండి. ఓ, నెయ్వేలిలో జీపు ఉన్న వాళ్ళంతా ఇంజనీర్లా? మీరు ఎంత జీతం తీసుకుంటారు అని నా భార్య అడుగుతుంది. నేను ఏం సమాధానం చెప్పాలి? 2000, 1500, 1000, 500? సార్, 2100 రూపాయలకు ఆ పైన జీతం తీసుకునే వారికి
ఇలాంటి క్వార్టర్స్ కంపెనీ ఇస్తుంది. అలా అని మీ ఆవిడతో చెప్పండి. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. మీరు ఇంత చదివారు, ఇంత జీతం తీసుకుంటున్నారు, ఇంటి ముందు జీపు కూడా పెట్టుకుంటున్నారు. నా కూతురు చాలా పేద పిల్ల, దాన్ని నయా పైసా వరకట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు. మీకిది మొదటి పెళ్ళేనా? ఏ సార్, 10,000 రూపాయల కట్నం అడిగితే వాడు 10 సార్లు 10 ఫెయిల్ అయినా సరే మాట్లాడకుండా ఇచ్చేస్తారు అమ్మాయిని. కానీ నయా పైసా కట్నం అడగకుండా ఒక నిజాయితీ కల నిజమైన బ్రహ్మచారి ఇంజనీర్ మీద అనుమానపడుతున్నారు కదూ? ఇదే సార్ ప్రపంచం. సార్, దేవుడు నేను కోరుకున్నంతగా నాకు డబ్బిస్తున్నాడు, అందుకే మీ దగ్గర నుంచి అది కోరుకోవట్లేదు. కానీ అదే దేవుడు కుటుంబం, బంధం, బంధుత్వం ఇవన్నీ నాకు దూరం చేశాడు. సో ఆ విషయంలో కోటేశ్వరరావు లాంటి అమ్మాయి కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం, అంతే. అల్లుడు, నా కూతురు మీకే. నా పెళ్ళం అడ్డు చెప్తే దాన్ని తన్ని తరివేస్తాను. వచ్చే ఆదివారం మీరు అమ్మాయిని చూడడానికి వస్తున్నారు. మీ ఫోటో ఒకటే ఇవ్వండి. ఫోటో. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి